అంటే చంద్రయాన్కు నీకు పెట్టాం కదా, చంద్రయాన్ 3 అనేది ఇవాళ ఒక్కరోజు సాధ్యమైన అంశం కాదు. 75 ఏళ్ల శాస్త్రవేత్తల కృషి, 70 ఏళ్ళు 75 ఏళ్ళు. ఎందుకంటే ఇస్రో స్థాపించిన నాటి నుంచి విక్రమ్ సారాభాయ్ నుంచి ఓమీ బాబా నుంచి అనేక మంది శాస్త్రవేత్తలు వాళ్ళంతా కూడా ఎడ్ల బండి మీద రాకెట్ పెట్టి ప్రయోగించిన రోజు నుండి ఈ రోజు వరకు అనేక ప్రయత్నాల తర్వాత ఇవాళ భారతదేశం చాలా మంది ఇప్పుడు అడిగేది ఏంటంటే, ఈ చంద్రయాన్ వల్ల తొక్క నాకేం లాభం ఉంటాయా, ఊరికే సాగు కొడుతున్నారు అని చెప్పి నేను అంటే అది తప్పులు అండి. చాలా మందికి అంటే కొంతమందికి అవగాహన లేకపోవడానికి కారణం భారతదేశంలో శాస్త్ర సాంకేతిక అంశాల పట్ల ప్రజలకు అవగాహన లేకపోవడం తప్ప అది అతని వ్యక్తిగత కాదు. అయితే ఈ రోజు నేను మాట్లాడుకునే ఫోన్ కూడా శాటిలైట్ ద్వారా నడుస్తా ఉంది. ఇప్పుడు మన దేశం కాకపోవచ్చు, వేరే దేశంలోనైనా ఆ రోజు చేసినటువంటి ప్రయోగాలు, రష్యా ముందు చేయొచ్చు చంద్రుడి మీదకి, తర్వాత అమెరికా పంపించవచ్చు వాళ్ళ మధ్య పోటీ, తర్వాత ఆ శాటిలైట్ ప్రయోగాలను మనం కూడా అందిపుచ్చుకొని ప్రయోగాలు చేసి ఇచ్చినాం. ఇవాళ అందుకే ఇవాళ టెక్నాలజీతోటే నడుస్తా ఉంది కదా దేశము. ఇవాళ టెక్నాలజీ లేకపోతే కుప్ప అయిపోయేటువంటి పరిస్థితి ఉంది కదా. టెక్నాలజీ లేకపోతే అంటే యాక్చువల్గా ప్రధానంగా ఉద్దేశం ఏంటంటే, చంద్రుని మీదకి ఏ దేశం ప్రయోగాలు జరిపినా కూడా ప్రధాన ఉద్దేశం ఇప్పటికిప్పుడు మానవాళి నివసించడానికి అనువుగా ఉంటుందని మొదటి దశలో అనుకున్నప్పటికీ, ఇప్పుడైతే అది ఇప్పటికిప్పుడు అక్కడ మానవాళి జీవించే అవకాశం ఉండకపోవచ్చు. కానీ అక్కడ ప్రధానంగా ఉన్నటువంటిది ఏంటంటే, ఖనిజ వనరులు, అపారమైనటువంటి ఖనిజ వనరులు అక్కడ ఉన్నాయి. అవన్నీ ఇక్కడ తెచ్చుకోవాలి. దాంట్లో ముఖ్యంగా ఈ హీలియం లాంటివి ప్రధానమైనటువంటివి. హీలియము, థోరియము, యురేనియము కాదు, హైడ్రోజన్ కాదు, హీలియము, లిథియము, టోరియము, యురేనియం లాంటి ఖనిజాలను మనం తెచ్చుకోగలిగితే అలాంటి వాటితోటి మనం ఏం చేయొచ్చు, చాలా తక్కువ ఖర్చుతోటి మనము విద్యుత్తును తయారు చేసుకోవచ్చు అనేటువంటిది ప్రధానమైన ఉద్దేశం. ఇంధన వనరులు తయారు చేసుకోవచ్చు అనేటువంటిది ప్రధానమైనటువంటి మెయిన్ కాన్సెప్ట్. మెయిన్ టూరిజం తర్వాత ఫస్ట్ ఇది టూరిజం పోవాలంటే అక్కడ మంచి చాలా కాస్ట్లీ, అది చాలా కాస్ట్లీ అవుతుంది. ఇక్కడ ప్రస్తుతం ఈ భూమండలం మీద ఇంధన వనరులు తరిగిపోతున్నాయి అనేది ఒకటి. ఇంధన వనరులు అపరిమితంగా వాడటం వల్ల పర్యావరణ సమస్యలు వచ్చి ఇవాళ లెక్కలేనన్ని సమస్యలు వస్తున్నాయి. అనుకోని వరదలు వస్తున్నాయి, అనుకోని అపరిమితంగా ఎండలు వస్తున్నాయి. ఇవాళ కాలిఫోర్నియాలో ఒక పక్కన వరదలతో ముంచెత్తుతుంటే అది ఇంకోటి వాషింగ్టన్ దగ్గరలో వచ్చరికి దావాణంలో అగ్ని అంటుకొని పోతా ఉంది. ఆస్ట్రేలియా దానం అయిపోతుంది. ఇలాంటి పర్యావరణ సమస్యలు వస్తున్నాయి. నాకు తెలిసి ఈసారి మొట్టమొదటిసారి అమెరికాలో ఉష్ణోగ్రతలు 50 దాటిపై రికార్డ్ అయిపోయినాయి. ఇవాళ అవి అఫీషియల్లీ 50 అబోవ్. రష్యాలో అయితే 62 డిగ్రీల సెంటీగ్రేడ్ నమోదైంది. ఇంతటి పర్యావరణ సమస్యలు వస్తున్నాయి కాబట్టి ఇక్కడ భూమి మీద అంటే మానవాళికి యోగ్యమైనటువంటి అంటే మనుషులు నివసించడానికి అనువైన భూమి మీద ఈ ఖనిజ వనరుల తవ్వకము కంటే చంద్రుని మీద ఎలాంటి జీవరాశి లేదు కాబట్టి అక్కడి నుంచి వనరులు తెచ్చుకోగలిగితే చాలు, మనం ఖనిజ వనరులు తీసుకోగలిగితే చాలు అనేటువంటిది ఇప్పుడున్నటువంటి ఆలోచన. ప్రపంచంలో అన్ని దేశాలకు, భారతదేశం కాదు. అయితే అందులో సౌత్ లో ఎక్కువగా, సౌత్ పోల్ లో ఎక్కువగా ఉన్నాయి అనేటువంటిది గుర్తించారు. కాకపోతే సౌత్ లో సూర్యోదయం జరగట్లేదు అనేది ఇప్పుడు గుర్తించారు శాస్త్రవేత్తలు. ఇప్పుడు దిగినటువంటి చీకటే మొత్తం కూడా ఇప్పుడు ఇచ్చినటువంటి ఇప్పుడు మన ల్యాండ్ అయినటువంటి రోవర్ కానీ ఇది కానీ సోలార్ తోటి 14 రోజులు మాత్రమే పనిచేస్తాయి. ఇవి 14 days లోపే మనం వీలైనంత సమాచారం తీసుకొచ్చుకోవాలి. అక్కడ కాబట్టి ఈ 14 రోజుల వ్యవధిలోనే తీసుకొచ్చుకోవాలి. కాబట్టి ఈ అక్కడ జరిగేటువంటి ప్రయోగాలు ప్రధానంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి జీవరాశికి అనుకూలమైనటువంటివి అనేది ఎంత అవసరం అని గుర్తించాలని భావిస్తున్నారో దానికంటే ఎక్కువగా కూడా అక్కడ ఉన్న ఖనిజ వనరులు ఏంటి, వాటిని ఎక్కువగా ఎట్లా తెచ్చుకోవాలి. ఫస్ట్ మొదటి దశలో ఖనిజ వనరులు తీసుకొచ్చుకోవడం, రెండో దశలో జీవరాశికి అనుకూలమైన వాతావరణం ఏర్పాటు చేసుకోవడం అనేది తర్వాత అంశం. ముందైతే అక్కడ ఉన్న పరిస్థితుల మీద అధ్యయనం జరుగుతూ ఉంది. నిరంతరంగా ప్రపంచవ్యాప్తంగా అధ్యయనం జరుగుతూ ఉంది. అందులో భారతదేశం అంటే మనం యాక్చువల్లీ థర్డ్ వరల్డ్ కంట్రీగా ఉండి పేదరికంతో ఉన్నటువంటి దేశాలుగా ఉన్నటువంటి రోజులలో ఇవాళ 3-4 ప్రధాన దేశాలను మనం ఢీకొట్టే స్థాయికి ఎదుగుతున్నాము. మనం ఒక ఆర్థిక శక్తిగా ఎదుగుతున్నాం. శాస్త్ర సాంకేతిక రంగంలో కూడా ఎదిగితే ఈ చీపెస్ట్ శాటిలైట్ ప్రయోగాలకు భారతదేశం అడ్డాగా మారుతుంది. అది మన దేశానికి ఆదాయాన్ని తెచ్చిపెడుతుంది. మనం
పెట్టాయి, లక్షల కోట్లు పెట్టాయి, చైనా పెట్టాయి. ఇప్పుడు చిన్న చిన్న దేశాలు ఉంటాయి, ఆ చిన్న చిన్న దేశాలు ఇవాళ ఆ ప్రయోగాలు చేయలేవు, శాటిలైట్ దేశాలు ప్రయోగించలేవు, అన్ని వేల కోట్లు ఖర్చు పెట్టలేవు అవి. అవన్నీ అలాంటి దేశాలకు మనం తక్కువ ఖర్చుతోటి మనము శాటిలైట్ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించేటువంటి అవకాశం ఉంది. అది కూడా ఒక వ్యాపారమే. ఇప్పుడు కూడా చిన్న చిన్న దేశాలకు మనం సాయం చేస్తున్నాం. అంటే మొదట్లో అంటే ఏదైనా కూడా పెట్టుబడి అనేది ప్రతి వ్యాపారం మీద ఉంటుంది, రిటర్న్స్ కొంచెం లేట్గా స్టార్ట్ అవుతాయి. కానీ ఇక్కడ దీన్ని రెండు రకాలు ఉంటాయి. ఒకటి దేశంలో సాంకేతిక పరిజ్ఞానం, మనం వాడుతున్నటువంటి ఫోను, ఒక కంప్యూటర్లు, ప్రతిదీ కూడా శాటిలైట్ డిపెండెంట్ కదా. ఆ శాటిలైట్ డిపెండెంట్కి మనం ఇవాళ మొదట్లో అట్లా అనుకొని ఉంటుంటే ఇవాళ మనం ఫోన్లు మాట్లాడే వాళ్ళం కాదు, మనం కంప్యూటర్లు ఉపయోగించే వాళ్ళం కాదు. ఇప్పుడున్నటువంటి ప్రతిదీ కూడా వాహనాలు నడుస్తా ఉన్నాయి, అన్ని కూడా రిమోట్ తోటి శాటిలైట్ సిస్టమ్ తో నడుస్తా ఉన్నాయి ఇవాళ. అలాంటివన్నీ కూడా ఇవాళ వచ్చేసినాయి. అంటే ఇవాళ భూమిని కూడా కొలిచే స్థాయికి వచ్చింది కదా గ్లోబల్ పొజిషన్ సిస్టమ్ కూడా. ఇవన్నీ ఎట్లా వచ్చినాయి, చాలా క్రిటికల్ అయిపోతున్నాయి కదా, చాలా సెకండ్లు, నిమిషాల వ్యవధిలో, గంటల వ్యవధిలో అయిపోతా ఉన్నాయి. కాబట్టి ఇంత వేగంగా అభివృద్ధి చెందడానికి ఎట్లయితే టెక్నాలజీ ఇవాళ ఉపయోగపడిందో, ఆ టెక్నాలజీ అంత కోసం కూడా ఇవాళ 650 కోట్లతోటి, మరి కంపారిటివ్ రష్యా మనం వాళ్ళు తక్కువ వినియోగించినాం. దాదాపు 3000 కోట్లు వరకు చేరిందని నాకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. కాబట్టి వాళ్ళు ఎక్కువ ఫ్యూయల్ డిపెండెంట్ తో పంపించారు. దానివల్లనే 11 days లో రీచ్ కాగలిగింది. మనం కొంత టైం తీసుకున్నాం. టైం తీసుకోవడం వల్ల ఏమైందంటే కక్షలో తిరుగుతూ ఉండడం వల్ల మార్పు, దానివల్ల ఏంటంటే ఇంధన యూజేజ్ తగ్గుతుంది, స్వతంత్రంగా దానికి ఇంధనం అవసరం ఉండదు అనేది శాస్త్రవేత్తలు చెప్తున్నటువంటి అభిప్రాయం. దానివల్ల కేవలం 650 కోట్లతోటే స్వదేశీ పరిజ్ఞానంతో వీలైనంతగా ఎక్కువగా స్వదేశీ మెటీరియల్ వాడిరు. అందులో హైదరాబాద్ సంబంధించినటువంటి డిఆర్డిఏ కానీ లేదా హైదరాబాద్ బాలనగర్ ఇండస్ట్రియల్ ఏరియాలో తయారైనటువంటి చిన్న చిన్న పరికరాలు కూడా వాడినట్టుగా నాకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. వాటి ద్వారా ఇవాళ చంద్రుని మీద అడుగు పెట్టగలిగినాం. ఏ వ్యాపారంలోనైనా మొదటి పెట్టుబడితోనే లాభం వస్తుందంటే తప్పు. ఇవాళ శాటిలైట్ చంద్రుని మీద మనం దిగడం ద్వారా భారతదేశ ప్రతిష్ట పెరుగుతుంది. విదేశాల నుండి మనకు శాటిలైట్ రంగంలో మనకు ఆర్డర్లు వస్తాయి, ఆర్డర్ వస్తుంది, భారతదేశం ముందు పోతుంది. భారతదేశాన్ని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదనేది మిగతా ప్రపంచ దేశాలు గుర్తించాల్సి వస్తుంది. మనతో సత్సంబంధాలు ఏర్పాటు చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి. మనము మొదట ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు మొదట అబ్దుల్ కలాం గారు అణు ప్రయోగాలు జరిపింది వాళ్ళు. పోఖ్రాన్ 1 జరిగింది, దాని తర్వాత 2వ జరిగింది. ఇవన్నీ భారతదేశ శక్తిని ప్రపంచానికి చాటుతాయి. ఒక అమ్మాయి 10 రూపాయలకు ఇక్కడ మనకు గతి లేదు కూటికి, మనం రాకెట్లు చంద్రుడి మీద పంపిస్తాం అంటే సైమల్టేనియస్ గా జరగాలి. అంటే ఒకదానికి ఒకటి లింక్ అయినటువంటిది ప్రజల అభివృద్ధికి. ఇవాళ మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్లకు డబ్బులు అందజేయడము, పేదవాళ్ళ డబ్బులు నిమిషాల్లో అందజేయగలుగుతున్నాం అంటే దానికి కారణం ఎవరు? మరి ఇక్కడ ఈ టెక్నాలజీయే. అది లింక్ అయి ఉంది కదా. టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందితే వేగంగా మనం పేదరికాన్ని రూపుమాపడానికి అవకాశం ఉంటది. రూపం ఆపేటువంటి వ్యక్తుల్లో చిత్తశుద్ధి లోపిస్తే దానికి అది టెక్నాలజీ కదా, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ స్కీమ్ అంటున్నాం మనం. ఒక బటన్ నొక్కితే ఇవాళ డబ్బులు పడతానే అని చెప్పేసి ఒక ముఖ్యమంత్రి ప్రకటిస్తా ఉన్నారు. మరి అవన్నీ ఎట్లా పోతా ఉన్నాయి? ఎక్కడో అమెరికాలో లేదా వేరే దేశంలో, దుబాయ్లో అంటే దాన్ని రాయడం కాదు, ఒకటి అవగాహన లేకపోవడం. ఆ టెక్నాలజీ ఆ రోజు ఎందుకు 100 కోట్లు, ఆ రోజు ఎందుకు 50 కోట్లు అని మనం అప్పుడున్నటువంటి ప్రభుత్వాలు అనుకొని ఉంటే వాళ్ళకు ఈ రోజు ఆ టెక్నాలజీ రాదు, ఈ ఫోన్ రాదు, ఈ డిబిటీ రాదు, ఈ కంప్యూటర్ సిస్టమ్ రాదు, బ్యాంకుల్లో ట్రాన్స్పరెన్సీ రాదు, మీ భూముల విషయాల్లో ట్రాన్స్పరెన్సీ రాదు. బటన్ నొక్కగానే మీ భూమి ఎంత ఉందో, మీ ఇల్లు జాగా ఎంత ఉందో కూడా తెలిసిపోతా ఉంది. మీ స్థలం ట్యాంపరింగ్ కాకుండా ఉండడానికి అవకాశం, అక్రమాలు అరికట్టడానికి ఉపయోగపడుతుంది. మీ పిల్లల చదువుకు సంబంధించిన పరిజ్ఞానం వస్తూ ఉంది. ఒకసారి పరీక్షలు రాస్తే నెలల తరబడి వెయిట్ చేయాల్సి వస్తుంది రిజల్ట్, వాళ్ళ క్షణాల్లో తేలిపోతా ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ టెక్నాలజీ డిపెండెంట్. టెక్నాలజీని ఎవరైనా వెల్కమ్ చెప్పాల్సిందే. దాన్ని ప్రభుత్వాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా దాని గురించి మనం ఈ దేశ ప్రజలుగా, ఏ దేశ ప్రజలైనా ఆ దేశ ప్రజలు టెక్నాలజీ కోరుకుంటారు. మనం కూడా మన దేశంలో టెక్నాలజీ కోరుకోవాలి. దీన్ని మన శక్తివంతంగా తయారు కావడానికి ఉపయోగపడుతుంది. ఇది ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు. 70 ఏళ్ళ భారతదేశం ఉన్నటువంటి శాస్త్రవేత్తలు తమకున్న సౌకర్యాలతోటి, అతి తక్కువ ఖర్చుతోటి, తమకు ఇచ్చినటువంటి తక్కువ ఫెసిలిటీస్ తోటి, తక్కువ జీతభత్యాలతోటి ప్రపంచవ్యాప్తంగా వస్తున్నటువంటి ఒత్తిడులను ఎదుర్కొని, ప్రలోభాలను ఎదుర్కొని విజయం సాధించిండ్రు. ఆ రోజు ఉన్నటువంటి మీరు చెప్పినట్టు ఆ శాస్త్ర విక్రమ్ సారాభాయ్, ఓవి జహంగీర్ బాబా,
అబ్దుల్ కలాం, సతీష్ ధావన్, వీళ్ళందరి స్థాయి నుంచి ఇక్కడ ఈ రోజు వరకు కూడా ఈ రోజు వరకు ఉన్నటువంటి శాస్త్రవేత్తలందరి కృషిని మనం అభినందించాల్సి ఉంటుంది. వాళ్ళు ఎన్ని కష్టాలు పడ్డారో, ఎంత ఆవేదన గురైండ్రో, అసలు నీకు తెలుసా, మాకు సారు పక్కన ఉంటే అంటే రాకపోయేది, వాళ్ళు ముట్టుకునేవాళ్ళు. అరే బాబు వచ్చిపోండి, అవి వెళ్ళిపోతాయి సార్, మా వల్ల కాదు, అవి కింద పడిపోతే, అవి ఎక్కడ పడిపోతే అన్నారు. ఇదే జిఎస్టీ మొదట్లో మనము రష్యా సహకారంతో ఎక్కువగా, అప్పుడు సోవియట్ రష్యా సహకారంతో మనం ఎక్కువ ప్రయోగించినాం. అప్పుడు ఎక్కువగా వాళ్ళే మొట్టమొదటి ప్రయత్నాల్లో ముందు వాళ్ళే. 20 ఏళ్ల క్రితం జిఎస్ఎల్వి స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్న ర్యాకెట్ వదలబోతుంటే అది 2 బూస్టర్లు మాత్రమే ఆన్ అయినాయి, మిగిలిన 2 ఆన్ కాకపోతే అది ఆటోమేటిక్ కంప్యూటర్ వచ్చి ఆపింది కాబట్టి సరిపోయింది. లేకపోతే పోయి తిరుమల కొండలు కొట్టేదంటది. అవే కాదు, స్కైలాబ్ పడుతుందని కూడా స్కైలాబ్ అనేది రష్యా ప్రయోగించింది. సముద్రంలో పడేసింది దాన్ని, సముద్రంలో పడేసారు. అంటే ఆ దిశ అక్కడ ఉంది, భూమిలో ఉన్నటువంటి దిశని బట్టి అక్కడ ఉంది. వాళ్ళు ఎక్కడ అవకాశం ఉందండి ఉంటే అది. అయితే మనకెట్లయితే సౌత్ పోల్, నార్త్ పోల్ లో మొత్తం మంచు ప్రాంతము ఉంటుందో అక్కడ కూడా ఉంది కాబట్టి అక్కడ సౌత్ పోల్ కూడా డార్కెన్ గా ఉంది, చాలా చల్లగా, అది శీతల ప్రదేశం. అది -248 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంటుంది, -248 కాబట్టి అలాంటి చోట మనం దిగడానికి ప్రయత్నం చేసినాం. ఇది చాలా గొప్ప విజయం. దాన్ని మనం అంత ఆజామాజిగా మనం ఏదో బావిలో బకెట్ వేసి దింపినాం అన్నట్టు ఈజీ కాదు కదా. ఏదో అది చాలా ఎంతో కృషి ఇక్కడి నుంచి రిమోట్ చేసి ప్రయత్నం చేసినటువంటి దాన్ని ఖచ్చితంగా అభినందించాలి. దాని రిజల్ట్స్ భవిష్యత్తులో ఉంటాయి. అది నెక్స్ట్ జనరేషన్ కు ఉపయోగపడుతుంది, ఈ రోజుకు ఉపయోగపడకపోవచ్చు. ఈ దేశంలో టెక్నాలజీని సరిగా ఉపయోగిస్తే పేదరికాన్ని రూపుమాపవచ్చు, మౌలిక సదుపాయాలు కల్పించవచ్చు, ట్రాన్స్పరెన్సీ పెరుగుతుంది, అవినీతిని అంతమొందించవచ్చు, అనేక అంశాలను చేయొచ్చు ఇక్కడ. కాబట్టి పాలకులు దాన్ని ఉపయోగించకపోవచ్చు, వాళ్ళ అవసరాల రీత్యా, వాళ్ళ సంకుచిత స్వభావంతో, వాళ్ళ నేరో మైండ్ తోటి, వాళ్ళ అక్రమ బుద్ధితోటి చేయకపోవచ్చు. కానీ అంటలేను ఏ పార్టీ ఉన్నా కూడా నేను, కానీ యాక్చువల్లీ ఇట్ ఈస్ ఏ గ్రేట్ స్టెప్, గ్రేట్ అచీవ్మెంట్ టు ది ఇండియా. దీన్ని మనం అందరం అభినందించాలి. తెలియకపోతే తెలియని ప్రజలకు కూడా వివరించి చెప్పి, ఇట్లా కాదు బాబు, ఇట్లా దీనివల్ల ఈ ప్రయోజనం ఉంటుందని మనం వివరించే ప్రయత్నం చేయాలి. ఆ స్థాయికి ప్రజలందరినీ చేరుకునే విధంగా చేయాలి తప్ప వాళ్ళని కూడా మనం నిందించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ అవగాహన లేకపోవడం వల్లనే. కాబట్టి దాన్ని మనం తప్పు పట్టాల్సిన అవసరం లేదు. మనం దాన్ని ఇగ్నోరెన్స్ చేయాలి. వాళ్ళ యొక్క దాన్ని మనం జాలి పడాలి, వాళ్ళను మనం ఎడ్యుకేట్ చేయడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే వాళ్ళు మనతో పాటు నివసించాల్సిన ప్రజలే. రేపు రిజల్ట్ వస్తే వాళ్ళు కూడా వాళ్ళు అదే ఫేస్బుక్ లో పెట్టారు, ఆ ఫేస్బుక్ ఎక్కడి నుంచి వచ్చేసి టెక్నాలజీ కదా. కాబట్టి మనం దాని గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. బట్ ఇది మాత్రం భారతదేశానికి చాలా చాలా గొప్ప విజయం, మనం అందరం అభినందించాల్సింది. రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ, రిలీజియన్, ఇంకేదైనా ఉన్నా కూడా దానికి ఎవ్రీవన్ షుడ్ appreciate this. ఇది మోరల్ బూస్ట్ ఆఫ్ ద సైంటిస్ట్ ఆఫ్ ఇండియా. నాట్ ఓన్లీ ఇండియా, మనం చూసి మిగతా వాళ్ళు నేర్చుకుంటారే, ఎక్కువ కాస్ట్ కాదు తక్కువ కాస్ట్ ఇండియా ప్రూవ్ చేసిందని చెప్తారు. ఇప్పుడు ఆయన ఎవరో ఇలాన్ మస్క్, ఆయన 600 కోట్లు పెట్టి అంతరిక్షంలో పోయి వచ్చినంత మాత్రాన ఉరికేది ఏముండదు. సరే దాంతో కూడా ఉండొచ్చు, ఒక మనిషి పోయి వచ్చిండు అంటే మనుషులు ప్రయాణించారు, రేపు వెళ్ళే మనుషులకు భరోసా ఇవ్వచ్చు ఆయన చేసే ప్రయత్నం కూడా, దాన్ని కాదంటలేదు. కానీ ఇప్పటికైతే అది కాస్ట్లీ, ఇప్పటికైతే ఎక్కువ మందికి ప్రయోజనం కలిగే ప్రయత్నం మనం చేసినాం. హైదరాబాద్ లో కూడా ఉంది ప్రైవేట్ ఏజెన్సీ రాకెట్లు తయారు చేసేది. ఉంది, చాలా మంది ఉన్నారు. స్పేస్ మీద భూములు అమ్ముకున్న వాళ్ళు ఉన్నారు, స్పేస్ మీద రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళు ఉన్నారు. అంత ప్రతి దాంట్లోంచి వ్యాపారం కోణంలో చూసేవాడు, దుర్వినియోగం చేసేవాడు, మంచిని ఆకాంక్షించేవాడు. మనంగా జర్నలిస్ట్ గా మనంగా మంచిని ఆకాంక్షిద్దాం, ఈ ఎక్కువ మందికి మేలు జరగాలని కోరుకుందాం. అది ఈ దేశం, ఈ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న రుగ్మతలు పోగొట్టడానికి. నేనేమంటే ఆయన పోయి 600 కోట్లు పెట్టి అక్కడికి పోయి వచ్చేది కావచ్చు ఆయన, కానీ నాకు కనిపించేది, నా కోణంలో కనిపిస్తే సోమాలియా, ఆఫ్రికా లాంటి దేశాల్లో ఆకలికి చచ్చిపోయే వాళ్ళ పట్ల పెడితే బాగుండేది కదా అతను అని నేను అనుకుంటాను. అది నా కోణం అంతే. అతను మంచిగా మిగిలిపోతాడు కదా, ఎంతో ఉన్నత ఎత్తు, చంద్రుని మీదకి పోకున్నా, శాటిలైట్ మీద పోకున్నా అంత ఎత్తుకి ఎదిగి ఉంటాడు ఆయన. సరే అది ఆయన గుర్తించిందో లేదా అది ఇంకొక రకమైన మేలా అని మనం ఆలోచిద్దాం.
సరే ప్రతిదీ నెగిటివ్ కోణంలో చూసేవాళ్ళుంటారు, పాజిటివ్ కోణంలో చూసేవాళ్ళుంటారు. కానీ ఇప్పుడు మాత్రం ఇది కంట్రీకి చేసినటువంటిది, కంట్రీ కోసం చేసేది. సమయం ఇది. ఎస్, ఎగ్జాక్ట్లీ. అవర్ చెస్ విల్ స్వెల్ విత్ ది గ్రేట్ విక్టరీ టు ఇండియా. థ్యాంక్ యూ ఆది గారు. ఇలాంటి మంచి అంశాల పట్ల నా అభిప్రాయాన్ని అడిగినందుకు ఐఎమ్ వెరీ 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 థ్యాంక్ఫుల్ టు యూ. థ్యాంక్ యూ.